హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన ఛానల్లో మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఈ సిరీస్లో వచ్చిన వీడియోస్ అన్నీ చూడండి అండ్ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ను తప్పనిసరిగా నేర్చుకోండి సో దాట్ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. వీడియోస్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే కనుక ప్రూవ్ దట్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ √2 ఆర్ √3 √5 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమనొచ్చు. లేకపోతే 2 + √3 5 - √3 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపించమనొచ్చు. √2 + √3 √3 + √5 ఇలాంటి నెంబర్స్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపించమనొచ్చు, రైట్? అయితే లాస్ట్ 3 ఇయర్స్గా క్వశ్చన్ పేపర్స్ చూస్తే కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఈ వీడియోలో √3 + √5 అనే నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం ఎలా అనేది డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా చివరిలో లాస్ట్ 3 ఇయర్స్గా తెలంగాణ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. సో మనం ప్రూవ్ చేయడానికి వాడే మెథడ్ని ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి లెట్స్ అజ్యూమ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ a/b. a అండ్ b అనేవి ఇంటీజర్స్ అయితే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ a/b, రైట్? సో √3 + √5 = a/b అని ఉంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ √3ని కానీ √5ని కానీ ఏదో ఒక దాన్ని అటు పక్కకు తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ స్టెప్గా √3ని అటు పక్కకు తీసుకెళ్తాం. సో √5 = a/b - √3. ఈ పర్టికులర్ స్టెప్ వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, రైట్? మనం ఇంతకుముందు చెప్పాం కదా. లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ p1 - స్క్వేర్ రూట్ ఆఫ్ p2 ఇలాంటి కేసెస్ ఎప్పుడు ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్, రైట్? అంటే వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ = a/b - √3 హోల్ స్క్వేర్. ఇది x - y హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి తెలుసు x - y హోల్ స్క్వేర్ x² + y² - 2xy, రైట్? సో a/b - స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది a/b హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ -2 టైమ్స్ a/b టైమ్స్ √3, రైట్? This can be written as a² / b² plus 3 minus 2a/b times √3, right? Let's write that. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది -2a/b √3 ఉంది కదా, దీన్ని ఇటు పక్కకి ఈ +5ని ఇటు పక్కకి తీసుకొస్తాను. +5 - 5 అయిపోతుంది, దీని మైనస్ సింబల్ పోయి ప్లస్ అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2a/b times √3 = a² / b² plus 3 - 5. So this is going to be -2, right? Let's write. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సింప్లిఫై చేస్తాను. a² / b² - 2 / 1 అని రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు b² డినామినేటర్ అవుతుంది, a² యాజ్ ఈజ్గా రాసి ఇంటూ దిస్ b² / this b², దట్ ఈస్ 1 -2 యాజ్ ఈజ్ రాసి ఇంటూ this b² divided by this 1, that is b². So this is going to be a² - 2b² divided by b², right? Let's write that.
నౌ ఈ రూట్ 3ని మాత్రం ఇటు పక్క ఉంచి దీన్ని ఇటు పక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమైంది, అది b/2a అవుతుంది, రైట్. సో ఈ bని ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో వీ కెన్ రైట్ ఇట్ ఈస్ యాజ్ √3 = a² - 2b² డివైడెడ్ బై 2ab, రైట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్స్, రైట్. ఏ అనేది ఒక ఇంటీజర్, బి అనేది ఇంటీజర్. ఏ అనేది ఇంటీజర్ అయితే a² ఇంటీజర్, రైట్. బి అనేది ఇంటీజర్ అయితే b² ఇంటీజర్. b² ఇంటీజర్ అయితే 2 times b² ఈజ్ ఆల్సో ఇంటీజర్. a² - 2b² ఈజ్ ఆల్సో ఎన్ ఇంటీజర్, రైట్. డివైడెడ్ బై 2ab ఉంది కదా, 2 అనేది ఇంటీజర్, a అనేది ఇంటీజర్, b అనేది ఇంటీజర్. మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా ఇంటీజరే. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అయితే అది √3కి ఈక్వల్ కాబట్టి √3 కూడా రేషనల్ నెంబరే అని చెప్తుంది, రైట్. బట్ మనకు ఆల్రెడీ తెలుసు √p √of ఏ ప్రైమ్ నెంబర్, అది √2 కానీ, √3 కానీ, √5 కానీ, √11 కానీ, √7 కానీ, ఈ నెంబర్స్ ఏవైనా కానీ మనకు తెలుసు అవి రేషనల్ నెంబర్స్ కాదు, ఇర్రేషనల్ నెంబర్స్. కానీ మనం చేస్తూ వస్తే మనకు వచ్చింది ఏమని, √3 అనేది రేషనల్ నెంబర్ అని వస్తుంది. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్. ఈ కంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే కనుక యు సే దాట్ ద అజంప్షన్ వి మేడ్ ఈజ్ రాంగ్. అజంప్షన్ వి మేడ్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనుకోవడమే తప్పు. రేషనల్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో యూ సే దాట్ √3 + √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అండర్స్టూడ్? ఎంత ఈజీగా ఉంది. మీకు డౌట్ ఉంటే కనుక మల్టిపుల్ టైమ్స్ చూడండి సో దట్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్. ఓకే. మనం లాస్ట్ 3 yearsగా తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ కనుక చూస్తే 2024లో ప్రూవ్ దాట్ 3√5 + √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని అడిగారు. 23లో చూస్తే 2√3 + √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. 2022లో చూస్తే √5 + √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా ఆన్సర్ చేసేటట్టుగా మీరు ఈ 3 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి సో దాట్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.